మీర్జా టెలివిజన్ కి స్వాగతం। ప్రభుత్వం అలాగే చంద్రబాబు సారథ్యంలో ఉన్న కూటమి సర్కారు ట్రిపుల్ ఇంజిన్ సర్కారు రెండు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఎఫ్సిఆర్ఏను అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని ఆర్డిటికి సంబంధించి రెన్యువల్ చేయడం అనేది వాళ్ళు మర్చిపోయారు, చేయట్లేదు। దానివల్ల ఆర్డిటి సంస్థ యొక్క సేవలు ఇప్పటికే మందగించాయి। వాళ్ళ జీతాలు ఇవ్వడం ఇబ్బందిగా ఉంది, అట్లాగే హాస్పిటల్లో మందులు కొనడం ఇబ్బందిగా ఉంది। పిల్లలు చదువులు కావచ్చు, మిగతా ఆర్డిటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, యువతలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా మందగించిన విషయము, స్లో అయిన విషయం మనం గమనిస్తూ ఉన్నాం। నిజంగానే ఆర్డిటి సంస్థకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాకపోతే ఆర్డిటి సంస్థ యొక్క వాళ్ళకేం నష్టం లేదు, వాళ్ళు ఎక్కడ పేదలు ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారు। ప్రపంచంలో పేదలు భారతదేశంలో ఒక్క చోటనే లేరు, వేరే దేశాల్లో ఆఫ్రికా కంట్రీస్లో ఉన్నారు, శ్రీలంకలో ఉన్నారు। అందువల్ల అనంతపురంలో ఉండే పేద ప్రజలందరూ కూడా ఆర్డిటి సంస్థను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది। నేను పత్రికల ద్వారా అందరికీ తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ఎవరైతే లబ్ధి పొంది ఉన్నారో, ఈ ప్రాంతం బాగుపడడాన్ని ఎవరైతే చూసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యమించాలి। ఈ ప్రభుత్వం మీద ఉద్యమించకపోతే, ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేయకపోతే, ఈ ప్రభుత్వ విధానాలను గట్టిగా ధిక్కరించకపోతే చాలా నష్టం జరుగుతుందని తెలియజేస్తున్నాను। ఈ P4 అని ఏ పథకమైతే ఈయన చెప్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు, ఎవరో సాహుకారిని బాగా మేపి మళ్ళీ ఆయన పేదవాడికి ఇచ్చే బదులు దాదాపు విడదీయరాని సంబంధం ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు। గత 50 సంవత్సరాల క్రితం మనమందరం ఇంకా పుట్టక ముందే ఆర్డిటి సంస్థ ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలని, ఎడ్యుకేషన్లో పిల్లలందరినీ చదివించాలని, ఆరోగ్యపరంగా హాస్పిటల్స్ పెట్టాలని, అదేవిధంగా పండ్ల తోటలు, చెక్ డ్యాములు ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి పెర్రర్ గారు మొట్టమొదటిగా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఇక్కడి నుంచే మొదలుపెట్టినటువంటి పరిస్థితిని పెద్దలు మనమంతా చూసాం। కానీ ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ రోజు కూడా ఈ ఆర్డిటి సంస్థ కార్యకలాపాలను ఆపినటువంటి సందర్భం లేదు। కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కలిసి ఆర్డిటి సేవలను కొనసాగనివ్వకోకుండా, రెన్యువల్ కానివ్వకుండా ఆపినటువంటి సంఘటన ఉంది। ఇదేం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు కాదు, వేరే బయట దేశాల నుంచి వస్తున్నటువంటి డబ్బులను సైతం ఆపి అనంతపురం జిల్లాలో సేవ చేస్తున్నటువంటి ఆర్డిటి సంస్థ, బాగుపడుతున్నటువంటి బీద వాళ్ళ నోట్లో మట్టి కొట్టినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేసి ఆర్డిటి సేవలు కొనసాగే విధంగా చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం। గత 2 నెలల నుంచి అనంత వెంకటరామరెడ్డి అన్న కానీ, రంగయ్య అన్న కానీ, గిరిజమ్మ గారు కానీ, మా పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా రెన్యువల్ చేయాలి, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బీద వాళ్ళను కాపాడాలి అని ముక్త కంఠంతో పత్రికా మూలకంగా తెలియజేయడం జరిగింది। కానీ ఈ రోజు వరకు ఈ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కూటమి ప్రభుత్వానికి, 3 మంత్రులు ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా మరొకసారి నేను అడుగుతున్నా। మాకు బాధ్యత ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, పార్టీ ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మా సమన్వయకర్త రంగయ్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టి 104 కిలోమీటర్లు బైక్ ర్యాలీ చేసి పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం హెడ్ క్వార్టర్లో నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఆర్డిటిని ఫండ్స్ కొనసాగించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అన్న గారు, గిరిజమ్మక్క గారు, మా మిత్రుడు తిప్పేస్వామి గారు, నాతో పాటు సమానమైనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు। వైఎస్ఆర్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త అలాగే ప్యాక్ సభ్యులు కల్లా రంగయ్య ఆధ్వర్యంలో ఈరోజు చాలా గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ఆర్డిటి అనంతపురం ఉమ్మడి జిల్లా వాళ్ళకే కాకుండా పక్కనున్న తెలంగాణ, ఇటుపక్క ఇంకా చాలా జిల్లాలకి ఆర్డిటి అనేది ఒక ఎమోషన్। ఈ రోజున దాన్ని ప్రజల దగ్గర నుంచి దూరం చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి। ఎటువంటి పార్టీతోని, ఎటువంటి కుల మతాలతోని సంబంధం లేకుండా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఒక మాటని నిజం చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి అండగా నిలుస్తూ భరోసాగా ఉంటున్నటువంటి ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ లాంటి ఒక గొప్ప ట్రస్ట్కి ఈరోజు ఫండ్స్ ఆపిచ్చేసేటువంటి పరిస్థితి
కలుగుతోంది. మరి అంటే నిజంగా కూటమి అంతా కలిసి కట్టుగా ఉన్నారు, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ. మరి కూటమిలో భాగమైనటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీని కూడా మరి ఇక్కడ ఈ కూటమి అధికారులు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ ఆర్టీటీకి రావాల్సిన ఫండ్స్ ని ఎందుకు ఆపేస్తున్నారు? ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ చేస్తూ దాదాపు ఒక 50-60 కిలోమీటర్లు చేస్తున్నారు. 100 కిలోమీటర్లు ఈ రోజున బైక్ ర్యాలీ చేసి ఈ రోజున ఇక్కడ వినతి పత్రం అందజేయడం జరిగింది. నిజంగా అంటే 90,000 ఇళ్లు కట్టించినటువంటి ఒక గొప్ప సంస్థ, ప్రతి ఒక్కళ్ళకి విద్య అందాలి, ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలి, కనీస అవసరాలకి ఎవరు దూరం అవ్వకూడదనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో 50 ఏళ్ల క్రితం మొదలైనటువంటి ఈ సంస్థని ఇన్నాళ్లు ఏ రాజకీయ పార్టీ వచ్చినా అధికారంలోకి ఎవరున్నా ఎక్కడ ఎటువంటి అడ్డుకోత పడలేదు. కానీ ఈ రోజున ఎందుకు ఈ రాజకీయ కక్ష? అమ్మ పెట్టదు, పక్కన వాళ్ళని పెట్టనివ్వదు అన్నట్టుగా ఉంది చందన్. మరి మాటకోసారి నాకు నరేంద్ర మోడీ గారు చాలా దగ్గర, నేను ఎంత చెప్తే అంత అనేటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? మోదీ గారు అంత బాగా దగ్గరైనప్పుడు ఒక మాట చెప్పి ఆర్టీటీకి రావాల్సిన ఫండ్స్ ని ఎందుకు ఇప్పించట్లేదు? ఎందుకు ఆయన ఈ విషయంలో మౌనం వహిస్తున్నారు? మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కేంద్రంలో మోడీ గారు ఉన్నారు అంటే మరి మన మద్దతు వల్లే అని గొప్పగా చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ రోజున మాట్లాడట్లేదు ఆర్టీటీ విషయంలో? అంటే రాయలసీమ అంటే అంత చిన్న చూప మీకు? అనంతపురం జిల్లా మీద మీకు ప్రేమ లేదా? పట్టించుకోరు ఇక్కడ ప్రజల్ని? ఖచ్చితంగా ఈ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఆర్టీటీతో పాటు ఉండాలని చెప్పి. రంగయ్య అన్న కానీ, అలాగే ఉమ్మడి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆర్టీటీకి మద్దతుగా ఉంటుంది. వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ వచ్చే విషయంలో ఎలాంటి కోత నిర్వహించకూడదు, ఎలాంటి బ్రేక్స్ పడకూడదు అనేటువంటి ఒక విషయమై రాష్ట్ర అధికారులకి అలాగే కేంద్ర అధికారులకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖలు రాయడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టీటీతో ఉంది. సేవ్ ఆర్టీటీ.